వడలు తిందాం రండి, కరకరలాడే వడలు. మార్నింగ్ పప్పు బీరకాయ చేశాను, అందులోకి నంచుకుంటే ఎట్లా ఉంటుంది తల్లి? నా కూతురు అంటది, ఇట్లా చేయి మమ్మీ, అట్లా చేయి మమ్మీ అన్నది. సరే నీ ఇష్టం, ఎవరి విషయం అనేసి చేసేస్తున్నాను. చాలా టేస్టీగా. సైజులు అంటే చాలా చిన్నగా చేయాలంట చెప్తుంది, చేసేద్దాం. ఇందులో ఏమి వేయొద్దండి, ఉల్లిపాయలు కానీ జీలకర్ర కానీ ఆనియన్స్ కానీ ఏది వేయొద్దంట. ఇలాగే వేయాలని. నెక్స్ట్ వేసిన దాంట్లో మాత్రం సైజు చిన్నగా చేయాలంట. సరే చేస్తాను చింతల్లి. సో నేను కొంచెం పిండి ఉంచుకుని లాస్ట్లో కొత్తిమీర ఆనియన్స్ వేసి జీలకర్ర వేసుకుని నేను ఒక 5-6 చేసుకుంటాను. ఏమంటావు? సరేనా? నీకు నచ్చేట్టుగా ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఓకేనా? చిన్నగా చేసాను, ఇట్లా అనుకున్నాను. ఆయిల్ ఉంది ఇవ్వండి. చిన్నగా చేయ మమ్మీ, పెద్ద పెద్దగా చేస్తున్నాను ఇది. సో ఈ వాయి చిన్నగా వేసాను. ఇంకో 2 వేసినా పట్టేది, ప్లేస్ ఉంది ఇందులో వేయాల్సింది కదా. కదా ఈ సైజు ఓకేనా? కానీ టేస్ట్ చాలా బాగుంది కదా. అది సంగతి. ఇదే దేంట్లో కాంబినేషన్ బాగుంటుందని అడిగిందండి. నువ్వు ఆయిల్లో చేయబట్టలేదు. ఇది టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ, ఇంకా కొంతమందికి ఏమి ఇష్టమైతే అయితే తినేయచ్చు. నేనైతే ప్రజెంట్ టమాటా చట్నీతో తింటాను. ఓకేనా? మనకేమో సైజులు చిన్నగా రావయ్యాయి, ట్రై చేసినా కూడా రావు. నాకు చెయ్యి పెద్దది మంది, నా కూతురేం చిన్నగా చెయ్యంటుంది. దీని కింద కూడా దూరిపోయింది వాళ్ళు. అంతే. నువ్వేమో చిన్నగా చేయి మమ్మీ, చిన్నగా చేయి మమ్మీ అంటావు. మీ మమ్మీ హ్యాండ్ ఏమో చాలా బిగ్. చిన్న చిన్న వడలు చేసుకోవచ్చు కదా నార్మల్గా. ఎవడని ఇంత చేస్తాడా? అదేంటో మరి, చెయ్యికి చిన్నగా అయితే అస్సలు రావు. ఎప్పుడు చూసినా పెద్దగానే చేయాలి.